హలో ఫ్రెండ్స్, ఎలా ఉన్నారు అందరూ? ఈరోజైతే రైస్ కుక్కర్లో ఎగ్ కర్రీ వండేద్దాం వచ్చేయండి. కోడిగుడ్లు కూర అంటే ఎంతమందికి ఇష్టం కామెంట్ చేసేయండి. ఈ కోడిగుడ్డు రోజుకి కోడిగుడ్డు తినకపోతే అసలు రోజు గడవనట్టే ఉంటుంది. అసలని రోజు ఆమ్లెట్, కర్రీ లేదా బ్రేక్ఫాస్ట్ ఏదో ఒకటి ఎగ్ అయితే ఉంటుంది అన్నమాట మా ఇంట్లోని. రోజు కూడా డజన్ గుడ్లు లేపమన్నా రెడీగా ఉంటాము. అదే జిమ్కి వెళ్ళే టైంలో అయితే డజన్ కన్నా పైన వేయాలండి రోజుకి. ఈ కోడిగుడ్లోనే చాలా ప్రోటీన్ అయితే ఉంటుంది అన్నమాట. ఈ ప్రోటీన్ వల్ల మనకి బాడీ గ్రోత్ అనేది చాలా ఫాస్ట్గా అయితే ఉంటుంది. జిమ్కి వెళ్ళే వాళ్ళు అయితే రోజుకు ఒక 4 కోడిగుడ్లు తిన్నారంటే ఈ బాడీ గ్రోత్ అనేది చాలా ఫాస్ట్గా అయితే ఉంటుంది అన్నమాట. ఈ కోడిగుడ్డు అయితే రోజు అసలు బోరే కొట్టదు. రోజు తిన్నా సరే ఇంకా తినాలి అనిపిస్తుంది, కానీ ఆ పెద్ద మాత్రం అనిపిస్తుంది. అదేంటో కానీ ఈ గుడ్డుతో చాలా రకాల ఐటమ్స్ అయితే చేసుకోవచ్చు. చక్కగా రోజు కోడిగుడ్లు తినేవాళ్ళు ఉంటే కోడిగుడ్డు పెట్టుకుంటే చాలు. బ్రేక్ఫాస్ట్ అయిపోద్ది, లంచ్ అయిపోద్ది, స్నాక్స్ అయిపోతాయి, డిన్నర్ అయిపోద్ది, అన్నీ అయిపోతాయి. చాలామంది కోడిగుడ్లని ఎల్లో తీసేసి తింటారన్నమాట. కానీ నేనైతే చిన్నప్పుడు ఎల్లో తినేసి పైన వైట్ అయితే తీసేసేవాడిని అంట. నాలంటి వాళ్ళు మీ ఇంట్లో కూడా ఉన్నారా? ఉంటే కామెంట్లో చెప్పండి ఎంతమంది.